నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఈ మట్టి మాఫియా గురించి అనేక కథనాలు వచ్చినాయి, అయితే అనేక పేపర్లలో వచ్చినాయి. ఇది ఇప్పటి సంగతి కాదు. ముఖ్యంగా 2014 కాంగ్రెస్ పార్టీ 2024 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి కూడా ఈ ఆగడాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కువైనాయి అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఒక కథనం మీకు చూపించే ప్రయత్నం చేస్తా, అలాగే దాన్ని పూర్తి స్థాయిలో చదివే ప్రయత్నం చేస్తా. ఇంత జరుగుతూ ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ఉండగా కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ మట్టి మాఫియా ఆగడాలు ఎక్కువైనాయి అన్నట్టుగా కనబడతా ఉంది. ఇది మనం చూస్తూ ఉన్నాం, ఈ పోస్టరు. దీనికి సంబంధించి ఒకసారి పిక్చర్ చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఇది 8 మే 2024లోది. ఒకసారి చూడొచ్చు. ఇగో, రెచ్చిపోతున్న మట్టి మాఫియా, అక్రమంగా అడ్డగోలుగా మట్టి తరలిస్తున్న వైనం, చెరువులు కుంటలు టార్గెట్గా కొనసాగుతున్న దందా, చోద్యం చూస్తున్న అధికారులు మనం చూస్తున్నాం కదా. మనం ఎంత చెప్పినా కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇంత వీడియోలు వైరల్ అవుతున్నావు కానీ ఎవరి మీద చర్యలు ఉండలేవు అనే విధంగా కొనసాగుతూ ఉంది. అయితే చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి రామడుగు గంగాధర మండల పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నారు. చెరువులు కుంటలు వరద కాలువలు కరకట్టలు టార్గెట్గా తమ దందాలను కొనసాగిస్తున్నారు. అయితే మట్టి మాఫియాకు అధికారులు అండదండలు పుష్కలంగా ఉండడంతో వారి దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. అడ్డు అదుపు లేకుండా అక్రమ దందాలను సాగిస్తూ మాఫియా మైనింగ్ ఇరిగేషన్ అధికారులు తన గుప్పెట్లో పెట్టుకుని ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ప్రభుత్వానికి కట్టే చిస్తు గోరంతా చెల్లించి కొండంత మట్టిని తరలిస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. అరికట్టాల్సిన అధికారులు మాఫియా చేతుల్లో ఉండడంతో వారు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో రెచ్చిపోతున్న మట్టి మాఫియా ఇష్టానుసారంగా మట్టిని తోడేస్తూ ఆ ప్రాంతాన్ని బొందలగడ్డగా మారుస్తున్నారు. అంటే అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండడంతో, చెప్పు చేతుల్లో ఎట్లుంటారు వీళ్ళు, ఫస్టే కమ్మేస్తారు అన్నట్టు. ఎప్పుడైతే ఎక్కడైతే ఒకరితో గుర్తుపెట్టుకోండి, ట్రాక్టర్లు పెట్టి ఏదైనా జేసీ పెట్టి చిన్నగా కొడితే అక్కడికి ఎంబడేస్తారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళుగా లోకల్లో ఉంటారు కదా, లోకల్లో ఉండే వాళ్ళు ఆ కెనాళ్ళు చూసుకునే వాళ్ళు ఎంబడేస్తారు. కానీ ఎప్పుడైతే టిప్పర్లు పెట్టి నడుస్తూ ఉన్నదో అక్కడికి ఎవరు కూడా రారు. ఫోన్ చేసినా కూడా రారు. అది యథేచ్ఛగా నడుస్తూ ఉంది. అయితే కన్నెత్తి చూడని అధికారులు. రామడుగు గంగాధర మండల ప్రాంతంలో చెరువులు కుంటలు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంతో నీటి అభ్యత తగ్గిపోయి ఎండిపోయాయి. చెరువుల నీరు తగ్గడంతో చెరువులో ఉన్న మట్టి మాఫియా కన్ను పడింది. చెరువులో ఉన్న మట్టి మాఫియాపై కన్ను పడింది. దీంతో ఆ ప్రాంతంలో నుంచి మట్టి తరలించేందుకు మైనింగ్ ఇరిగేషన్ అధికారులను ప్రసన్నం చేసుకుని దళారులు అక్రమ మట్టి దందాకు తెరలేపారు. మట్టి తరలించేందుకు ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్ ప్రభుత్వం నిర్ణయించిన చిస్తును చెల్లించి మట్టిని తరలించాలని, ఎన్ని క్యూబిక్ మీటర్లు తరలిస్తున్నారో ముందస్తుగా తెలియపరచాలని లెక్క ప్రకారం వ్యవహరించాలి. అయితే అధికారుల ముందే ప్రసన్నం చేసుకోవడంతో వారు అటువైపు కన్నెత్తి చూడడం కూడా, దీంతో మట్టి తరలిస్తున్న అధికారులు ఇష్టానుసారంగా మట్టిని తీస్తూ చెరువును కుంటలను బొందలగడ్డగా మారుస్తున్నారు. గోరంత చెల్లింపులు జరిపి కొండంత మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. క్యూబిక్ మీటర్లలో గవర్నమెంట్కు శిస్తు కట్టాలి. ఒక క్యూబిక్ మీటర్ కట్టి ఎన్ని క్యూబిక్ మీటర్లు తీస్తున్నారు అనేది కథం, దానికి లెక్కలేదు. దానికి మరి ఒక క్యూబిక్ మీటర్కి పర్మిషన్ తీసుకున్నారు కదా, గిన్ని రోజులు వస్తుందని ఏ అధికారాన్ని వచ్చి చెక్ చేస్తాడా అంటే దానికి కూడా లేదు. మొత్తానికైతే ఇక నీ ఇష్టం, శిస్తు కట్టినావు కదా, నీ ఇష్టం, తన్నుకున్నంత తన్నుకో, తవ్వుకో అన్నట్టుగా జరుగుతూ ఉన్నది అన్నట్టు. అడిగేవారు లేకపోవడం, ఇష్టానుసారంగా వివరిస్తూ రాత్రింబవళ్ళు మట్టిని తోడేస్తున్నారు. అయితే వాస్తవంగా చెరువు మట్టిని ఆలయ గ్రామ రైతులకు అవసరాలకు మాత్రమే చెరువులో నుండి మట్టిని తీయాలి. కానీ నిబంధన గాలి వదిలేసిన అధికారులు చేతివాటం ప్రదర్శించి ఇటుక బట్టి వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుమతిస్తున్నారు. చెరువుల కుంటలు ఇలా ఉంటే రామడుగు గంగాధర ప్రాంతంలో వరద కాలువలు కరకట్టల మట్టి వారికి వరప్రదాయంగా మారాయి. వాటికి ఎలాంటి చెల్లింపులు చేయకుండా, అనుమతులు తీసుకోకుండానే దళారులు అడ్డగోలుగా మట్టిని తరలిస్తున్నారు. ఏది వరద కెనాలు మనం చూసినాం కదా, గంగాధర రామడుగు సంబంధించి వరద కెనాలు ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారో, ఎకరాల భూమి వరద కాలువకు సంబంధించిన మట్టి తీస్తూ ఉంటే ఎట్లా కాలు అవుతానో క్లియర్గా చూపించినాం. అయితే ఇరిగేషన్ మైనింగ్ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు మచ్చిక చేసుకోవడం, మట్టి తరలిస్తూ సొమ్మును చేసుకోవడం, వచ్చిన దాంట్లో అధికారులు సమర్పించడం ఇక్కడ అక్రమ మట్టి వ్యాపారులకు ఆనవాయితీగా మారింది. పార్టీ ఏదున్నా గంతే అధికారులను, ఇంత ఎమ్మెల్యే గారిని మరి ఏం చేస్తారో తెలియదు కానీ ఎవరు పట్టించుకోరు. ఇక్కడ అక్రమంగా మట్టి వ్యాపారులకు ఆనవాయితీగా మారింది. మట్టి తరలిస్తున్న దళారులను రాత్రింబవళ్ళు మట్టి తరలించడంతో గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందిగా మారింది. దీంతో మట్టి దందాను అరికట్టే వారే లేరా అంటూ అధికారులపై తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అక్రమంగా తరలిస్తున్న మట్టితో దళారులు వ్యాపారం చేస్తూ సామాన్యులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అందుకోసం రామడుగు మండలం వెలిచాల ఎక్స్ రోడ్ సమీపంలో పెట్రోల్ బంకు వెనకాల వరద కాలువ నుండి అక్రమంగా మట్టి తరలిస్తూ స్టాక్ డంపింగ్ సెంటర్ను ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. చూసిరా, వెలిచాలలో ఒక బంకు వెనకాల
ఈ అక్రమ మట్టి ఏదైతే కినాల్ మట్టిని తీసుకుపోయి అక్కడ పెట్టి, ఇది ఇప్పటి కాదు 2024లోనే ఈ కథ అంతా జరుగుతూ ఉంది. అక్కడ పెట్టి డంపింగ్ అక్కచెల్లి వేరే కడిగి పెడతారు అన్నట్టు. అక్రమంగా మట్టి తరలిస్తూ వ్యాపారం చేసుకున్నారు. ఈ డంపింగ్ సెంటర్ మీదుగా నిత్యం మైనింగ్ ఇరిగేషన్ అధికారులు వెళ్ళినా అటువైపు కన్నెత్తి చూడరు. ఎందుకు చూస్తారు? అలా ఫస్టే తెలుసు కదా. ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేసిన ఫలితం ఉండడం లేదు. వెలిచాల నూతన బ్రిడ్జి పేరుతో రవాణా చేస్తూ పక్కనే పెట్రోల్ బంక్ సమీపంలో స్టాక్ డంపును ఏర్పాటు చేసి దళారులు బ్రిడ్జి నిర్మాణం కోసం అంటే అధికారులు తప్పుడు దోవ పట్టిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా మట్టిని తరలించడం భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గంగాధర మండలం కుర్క్యాల కొండనపల్లి రంగారావుపల్లి పరిధిలో వరద కాలువ డివిజన్ నెంబర్ 5 ఇప్పటికే అధిక శాతం మట్టి అక్రమంగా రవాణాకు తరలింపు జరగడంతో అరకట్ట ఆనవాళ్లే లేకుండా పోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మట్టి దందాన్ని అడ్డుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారని. ఇది ఎప్పటి కథనం? ఇది ఎప్పుడు వచ్చింది కథనం? 2024 మే 8వ డేట్ నాడు వచ్చింది. ఇప్పటికే మరి 2026 ఇది ఫిబ్రవరి. మరి ఇప్పటికైనా ఏమన్నా ఉన్నదా అంటే ఏం లేదు. మరి దీని వెనుక ఎవరు ఉన్నట్టు? దీని వెనుక ఎవరు ఉన్నట్టు అంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి. పాలన, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం. సరే, ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ఎవరి కన్సర్న్లో పనిచేస్తున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇలా దందాలు ఎట్లా నడుస్తున్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మిత్రులారా. ఇది కథనం. ఇది ఎవరో పుట్టించి రాసిందో, లేకపోతే ఎవరో కావాలని రెచ్చగొట్టే ప్రసంగాలు, లేకపోతే ఎవరో కావాలని వీళ్ళను లేని ఉన్నట్టుగా రాసిన కథనాలు కాదు. ఇది ఏ పేపర్లో వచ్చిందంటే దిశ పేపర్లో వచ్చింది. 8 మే 2024 డైలీ పేపర్ ఇది. ఈ పేపర్లో వచ్చింది కథనం ఇది. ఇక చూసుకోరి గట్లున్నది. చుప్పదండి నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగడాలు అనేది ఇప్పటివి కావు. 2024 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజాప్రభుత్వం పేరుతో, ప్రజాపాలన పేరుతో అక్రమంగా అడ్డగోలుగా అవినీతి పరులకు పట్టం కడుతూ ఈ మట్టి మాఫియా కొనసాగిస్తున్న నేపథ్యం ఇప్పటిది కాదు. కానే కాదు. 2024 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గుట్టలు తవ్వుతా ఉన్నారని క్లియర్గా అర్థమవుతున్నది. ప్రజలు ఏమొత్తుకుంటున్నారంటే ఏదో మార్పు కోరుకొని వేసినాం, కానీ గింత మార్పు అంటే మరీ ఈ రకంగా మార్పు చేస్తారని మేము అనుకోలే, అసలు గుట్టలు కరిగిస్తారని మేము అనుకోవాలని చుప్పదండి నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. ఇది మేడిపల్లి సత్యం గారు గమనించాలి. మీరు ఏంటంటే నాకేం సంబంధం లేదని అనుకుంటున్నారు కావచ్చు, కానీ సంబంధం లేకుండా ఇంత పెద్ద టిప్పర్లు పెట్టి నైట్కున్నట్టు నడవయి. తెలుగున్నోడు ఎవడైనా గుర్తుపడతాడు. ఉట్టినే ఒక టిప్పర్లు పెట్టి నైట్ 5 టిప్పర్లు పెట్టి నడుస్తూ ఉన్నాయి, ఒక ఇటాచి మిషన్ పెట్టి నడుస్తూ ఉందంటే మీ ప్రమేయం లేకుండా నడవదని ప్రజలు అనుకుంటున్నారు. నేను అంటున్న మాట కాదు, ప్రజలు అనుకుంటున్నారు. దీనివల్ల మీ పార్టీ ఫుల్ డ్యామేజ్ అవుతున్నది. ఈ మట్టి మాఫియా వల్ల కాంగ్రెస్ పార్టీ ఫుల్ డ్యామేజ్ అవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా బాధపడుతున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. దయచేసి వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.